వెల్కమ్ టు రెయిన్బో క్రియేషన్స్. ఈరోజు నేను మగ్గం వర్క్ బ్లౌజ్కి ట్రేసింగ్ పేపర్తో డిజైన్ ఎలా వేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మా వీడియోని చూసే వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బోర్డర్ ఇచ్చిన తర్వాతే డిజైన్ వేయాలి. ఈ బోర్డర్ అన్నది మన ఇష్టం అనమాట. మన దగ్గర ఉన్న ఐటమ్స్తో మనం 3 లైన్స్ వేసుకోవచ్చు, 2 లైన్స్ వేసుకోవచ్చు. ఎంత గ్రాండ్గా వేసుకుంటే అంత బాగా కనబడుతుంది. బోర్డర్ హైలైట్ కాబట్టి కొంచెం బోర్డర్ని హైలైట్ చేసుకోండి. మనం ఏ డిజైన్ అయితే వేసుకుందాం అనుకుంటున్నామో ఆ డిజైన్ ముందుగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. పింట్రెస్ట్ యాప్ నుండి అవ్వచ్చు, మనం గూగుల్లో నుంచి అవ్వచ్చు. మనం ఏ డిజైన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ అయితే మనం సేవ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ డిజైన్ వేయాలనుకుంటున్నాను ఈ బ్లౌజ్కి. దీన్ని మనం ఎడిటింగ్ చేసుకొని దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని అప్పుడు ట్రేసింగ్ పేపర్ ద్వారా దీని మీద అయితే మనం వేసుకోవాలన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలంటే సెంటర్కి ఈ సెంటర్కి మనం చూసుకొని డిజైన్ చూసుకొని ఇప్పుడు ఈ డిజైన్ ఇలా ఉంది కదా, ఈ సెంటర్కి రావాలన్నమాట. ఈ సెంటర్కి ఇలా ఎడిటింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవాలి. ఈ డిజైన్ అన్నది ఫోన్ పైనుండి కింద వరకు స్క్రీన్కి ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న తర్వాత దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నమాట. ఈ స్క్రీన్ షాట్ మనం గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అలాగే మరోవైపు కూడా మనకి రెండో వైపు కూడా కావాలి కాబట్టి మనం కావాలనుకుంటే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్క్రీన్ షాట్ సేమ్ ఇలాగైతే మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం గ్యాలరీలో సేవ్ అయిపోతాయి. ఇలా సేవ్ అయిన వాటిని మనం మన దగ్గరలో ఉండే జెరాక్స్ షాప్కి వెళ్ళి మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒక ప్రింట్అవుట్కి ఒక 5 రూపీస్ ఎంత అవుతుంది. మనం బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనకి ప్రింట్అవుట్ తీసుకుంటే మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది అనమాట. ప్రింట్అవుట్ తీసుకుంటే డిజైన్ మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన డిజైన్ మనకు సెంటర్కి ఉందా లేదో చూసుకోవాలి. ఇదైతే A4 షీట్ పేపరు. ఈ A4 షీట్ పేపర్కి పైనుంటే డిజైన్ కింద వరకు రావాలి. అలాగ వచ్చిన డిజైన్ మనకి సరిపోతుందో లేదో ఒకసారి మనం బ్లౌజ్ని పెట్టి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా సెంటర్ నుండి దీనికి సెంటర్ చూసుకొని సెంటర్ నుండి మనం ఇలా పెట్టి చూసుకోవాలి. మనకి ఇక్కడైతే సరిపోలేదు. ఈ సరిపోలేని డిజైన్ మనం చేతితో కొంచెం కవర్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. చేతితో మేము వేసుకోలేమో అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని డిజైన్ అయితే వేసుకోవాలన్నమాట. కార్బన్ పేపర్ని వాడాలన్నమాట. దీన్నే మనం చిన్నప్పుడు అచ్చకాయతలని ఆడుకునే వాళ్ళం కదా, ఇది కార్బన్ పేపర్ అనమాట. ఇది అన్ని ఫ్యాన్సీ షాప్లో కానీ బుక్ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. దీని కాస్ట్ ఒక 3 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఫస్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మన డిజైన్ కూడా దీని మీద పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకున్న డిజైన్ని ముందు సెంటర్ నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. మనకి రెండో వైపు కూడా ఈ విధంగా కార్బన్ పేపర్ కిందన పెట్టి దానిపైన డిజైన్ ఇలా పెట్టి దీని అచ్చు పడింది కదా ఇందాక వేసుకున్నప్పుడు, ఆ అచ్చు మీద మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో.